మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం మీ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 23-24 మధ్యలో ఉంటుంది అనమాట. వీడియో చూసే వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. ఏంటంటే చూడండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేసి వాళ్ళ క్వాలిఫీలో సగమన్నా పే చేసుకునే కైండ్ ఆఫ్ లో ఉంటారనమాట. కానీ చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఏంటంటే బయటికి వెళ్ళి చేయాలంటే చేయలేరు. కానీ వాళ్ళు చాలా స్కిల్ ఉంటుంది అనమాట. కానీ ఆ స్కిల్ ఏది బయట పెట్టుకోకుండాను పొద్దున్న లేసినప్పుడు కానీ సాయంత్రం పడుకున్న వరకు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ 2025 లో ఉన్నాము. మనం ఏమి 2013-14 లో లేమనమాట. ఇప్పుడు 10th కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఈ స్కిల్స్ నేర్చుకుంటూ నేను చెప్పే 3 స్కిల్స్ కూడాను నేర్చుకోవడం వల్ల మీకు స్కిల్ సెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా మీ కాలేజ్ ఫీజులు కొంచెం బడ్డెన్ కూడా తగ్గుతుంది అనమాట. మీ ఫీజుని మీరే పే చేసుకునే ఫీజుకి అయితే మీరు వెళ్తారనమాట. ఇంట్లో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా నేర్చుకోవచ్చు ఈ స్కిల్స్ అన్ని కూడాను. ఈ స్కిల్స్ ఏంటో మీ అందరికీ క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఇప్పుడు మీకు చూడడానికి టైం లేకపోతే సాయంత్రం పడుకునే ముందు చూడండి. లేదు ఇప్పుడే చూస్తాం అనుకుంటే 1.5x లో పెట్టయితే చూడండి, మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ స్కిల్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ అనమాట. ఏంటంటే అందరు ఇదే కదా చెప్తున్నారు బ్రో అని చెప్పేసి మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే దీనికి అంత డిమాండ్ ఉన్నటువంటి కెరియర్ ఇది. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఇది ఏంటంటే మనకి ఫ్యూచర్ లో ప్రెసెంట్ ఇప్పటికే మనకి ఒక ఊర్లో చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 20 మంది క్రియేటర్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే పార్ట్ టైం కింద చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది. వాళ్ళు ఏంటంటే వీడియో ఎడిటింగ్ కానీ చేసుకోలేరు, థంబ్నెయిల్ డిజైనింగ్ కూడా చేసుకోలేరు అనమాట. కాబట్టి వాళ్ళందరికీ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మీరు మంచిగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇప్పటికే చాలా మంది కొన్ని మీడియాస్ ఉన్నాయన్నమాట. అంటే 2byte మీడియా అని చెప్పేసి, తంబ్లీ వేవ్ అని చెప్పేసి ఇలా చాలా మీడియాస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడాను చాలా మంది క్రియేటర్స్ తో కలిసి వర్క్ చేసి వాళ్ళ థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ అని తయారు చేసి ప్రొవైడ్ చేసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళని సేల్ చేసుకుని వాళ్ళు మనీ అయితే సంపాదిస్తున్నారు అనమాట. వీటిని మీరు ఎలా నేర్చుకోవాలి అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఒకవేళ నేను వీడియో ఎడిటింగ్ గురించి కొన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మీకు కనుక నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానికి మీరు మెసేజ్ చేయండి. మీకు వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను మీకు సెండ్ చేస్తాను అనమాట. మీరు ఏంటంటే దీనికోసం మీరు ఏమి హై రేంజ్ ల్యాప్టాప్స్ కానీ మనకి హై రేంజ్ పీసీస్ కానీ బిల్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఉండి దాంట్లో ఒక క్యాప్కట్ యాప్ ఉంటే చాలు, మీరు వీడియోస్ని మంచిగా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీరు నా షార్ట్స్ అన్ని కూడా చూస్తున్నారు. ఈ వీడియో కూడా క్యాప్కట్ ఎడిట్ చేసిన వీడియో అనమాట. చూసారా, అవుట్పుట్ చాలా బాగుంది కదా. అదే విధంగా మీరు కూడా ఒక మంచి ర్యామ్ ఉన్నటువంటి మొబైల్ తీసుకుని ఒక క్యాప్కట్ ఎక్కించుకుని ఒక VPN యూజ్ చేసి మంచిగా వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. మనకి డిమాండ్ కెరీర్ ఈ వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్. మనకి సెకండ్ స్కిల్ వచ్చేసరికి మనకి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కెరీర్ అదేవిధంగా స్కిల్ అనమాట. ఏంటంటే మనకి బయట చూసినట్లయితే ఏ టెక్నాలజీ అనేది చాలా దారుణంగా అయితే పెరిగిపోయింది. మీరు ఇప్పుడు నా వీడియోస్లో చూస్తున్న ఇమేజెస్ అన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసినటువంటి ఇమేజెస్ అనమాట. అసలు వీటిని తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే దీన్నే మనకి అంటే అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని కూడా అంటారనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏదో చాలా పెద్ద పదం కింద ఉంది, కానీ అంత పెద్ద విషయం అయితే కాదనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే చాలా సింపుల్. మనకి ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైనా ఇమేజెస్ చూసారనుకోండి, ఏఐతో జనరేట్ చేసినవి, దాంట్లో ఉన్నటువంటి పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒక ప్రాంప్ట్ రూపంలో అంటే ఒక ఎస్ఏ రూపంలో కనుక మనం కనుక ఇచ్చినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాంప్ట్ ని యూజ్ చేసుకుని ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కనుక నేర్చుకుని, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే పెద్ద పెద్ద వెబ్సైట్స్ నేర్చుకోకలేదు. జస్ట్ ChatGPT-4 ఉంది కదా, ఆ ChatGPT-4 ని మీరు ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోండి. అంతేకాకుండా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రావాలంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మీకు ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అయితే నేర్చుకోండి. మనకి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న కెరియర్. ఒకవేళ మీలో ఎవరికన్నా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఎందుకంటే నాకు కూడా ఒకళ్ళు కావాలన్నమాట. ఎందుకు రాను మూవీస్లో కూడా మనకి ప్రాంప్ట్ ఇంజనీర్స్కి మనకి మంచిగా లైఫ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు అనుకోండి, మీరు పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఫుల్ టైం కింద మీరు డైరెక్ట్గా దాంట్లో సెటిల్ కూడా అయిపోవచ్చు అనమాట. మనకి థర్డ్ స్కిల్ విషయానికి వచ్చినట్లయితే మనకి కోడింగ్ అనమాట. అంటే పైథాన్ కానీ జావా కానీ C++ కానీ ఇవి నేర్చుకోండి. కొంచెం ఇవి నేర్చుకోవడం చాలా కష్టమే. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మంది మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ చాలా మంది అయితే జాయిన్ అవుతారు అనమాట. కాబట్టి వాళ్ళు ఇవి నేర్చుకోండి, ఎందుకంటే వాళ్ళకి స్టడీ పరంగా కూడా ఉపయోగపడుతుంది. లేదు అనుకుంటే మంచి స్కిల్ అనమాట ఇది. ఎందుకంటే ఒక వెబ్సైట్ని డెవలప్ చేయడం కానీ ఒక యాప్ని డెవలప్ చేయడం కానీ నేర్చుకున్నట్లయితే మనకి ఇప్పుడు యాక్చువల్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లోనే చాలా మంది పిక్లీ బిజినెసెస్ కానీ సారీ బిజినెసెస్ ఇలాంటి బిజినెస్ అయితే పెడుతున్నారు అనమాట. మనకి వాళ్ళందరూ కూడా వెబ్సైట్స్ అనేవి తయారు చేసుకుని సపరేట్ యాప్స్ లాంచ్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళ యాప్స్ లాంచ్ చేసి వెబ్సైట్స్ కనుక డెవలప్ చేయించాలంటే దాదాపు మనకి 20,000 నుంచి 40,000 లోపు అయితే అవుతారంట ఒక వెబ్సైట్కి. అదే వెబ్సైట్ డెవలప్ చేసుకుంటే కనుక ఒక్క నెలకి ఒక వెబ్సైట్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే మీకు దాదాపు మీ కాలేజ్ ఫీజు అనేది 50% వరకు కూడా కంప్లీట్గా మీరు అయితే పొందొచ్చు అనమాట ఒక వెబ్సైట్ నుంచి. ఆ విధంగా అంటే కొంచెం నేర్చుకోవడం చాలా కష్టమే. కాకపోతే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి
ఉన్నాయి ఇవి నేర్పించేవి, అవన్నీ కూడా మీకు సెండ్ చేస్తాను. కానీ వెబ్సైట్స్లో నేర్చుకునే, యూట్యూబ్లో నేర్చుకునే కన్నా ఈ వెబ్సైట్ డిజైనింగ్ మీ లోకల్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ మనకి స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకోవడం అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా 2025లో చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే కనుక ఈ 2025లో కాకపోయినా 2026లో మీ కాలేజ్ ఫీజు అనేది మీరు 50% వరకు కూడా ఖచ్చితంగా కూడా పే చేసుకోవచ్చు అనమాట. నేను షూరిటీ అయితే ఇస్తాను మీకు. కాబట్టి ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలి మీ అందరికీ తెలుసు. కొంచెం సోర్స్ అనిపించినట్లయితే అందరికీ సారీ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో.